జాతీయ కార్యాలయాలు హైదరాబాద్, 2 రాంచీ. తృణధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తృణధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. తృణధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. తృణధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. తృణధాన్యాల యొక్క పరిశోధనా కేంద్రం ఇండోర్లో కలదు. తృణధాన్యాల యొక్క పరిశోధనా కేంద్రం ఇండోర్ నగరంలో కలదు. నెక్స్ట్, జాతీయ కొబ్బరి పరిశోధనా సంస్థ. నేషనల్ జాతీయ కొబ్బరి పరిశోధనా సంస్థ. కాసర్గఢ్, కేరళ రాష్ట్రంలో గల కాసర్గఢ్. నెక్స్ట్, జాతీయ రబ్బర్ పరిశోధనా సంస్థ. కొట్టాయం. జాతీయ రబ్బర్ పరిశోధనా సంస్థ. నెక్స్ట్, జాతీయ కొబ్బరి పరిశోధనా సంస్థ కాసర్గఢ్, జాతీయ రబ్బర్ పరిశోధనా సంస్థ కొట్టాయం మరియు సుగంధ ద్రవ్యాల బోర్డ్. స్పైసెస్ బోర్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కొచ్చిన్. సుగంధ ద్రవ్యాల యొక్క బోర్డు కొచ్చిన్లోను, రబ్బర్ పరిశోధనా సంస్థ కొట్టాయంలోను, జాతీయ కొబ్బరి పరిశోధనా సంస్థ కాసర్గఢ్లోను కలవు. మరియు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం కేరళ. ఓకే, సో ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి 3 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ వర్ ఆస్క్డ్ రిపీటెడ్లీ బై ద ఎగ్జామినర్. చాలా రిపీటెడ్గా ఎగ్జామినర్ అడిగినటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, సుగంధ ద్రవ్యాల రాజు, సుగంధ ద్రవ్యాల రాజు, సుగంధ ద్రవ్యాల రాణి, కింగ్ ఆఫ్ స్పైసెస్. సుగంధ ద్రవ్యాల యొక్క రాజులలో ప్రధానంగా మీకు కనిపించేది నల్ల మిరియాలు లేదా బ్లాక్ పెప్పర్. ఈ నల్ల మిరియాల కోసమే ఈ యూరోపియన్స్ భారతదేశానికి దండెత్తి రావడానికి కారణమైనటువంటి ప్రధానమైనటువంటి సుగంధ ద్రవ్యం నల్ల మిరియాలు. ఈ నల్ల మిరియాలను సుగంధ ద్రవ్యాల యొక్క రాజుగా వ్యవహరిస్తారు. ఈ సుగంధ ద్రవ్యాల యొక్క రాణి, రాజు ఘాటుగా ఉంటాడు, రాణి ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఎవరు? ఇలాచీ లేదా ఇలాచీ. నెక్స్ట్, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కుంకుమ పువ్వు చూసారంటే, కుంకుమ పువ్వు కూడా సుగంధ ద్రవ్యాలకు సంబంధించింది. కుంకుమ పువ్వులో ఉన్నటువంటి కీలాగ్రం స్టిగ్మా, కీలాగ్రం లేదా స్టిగ్మా, కుంకుమ పువ్వులో భుజింపదగినటువంటి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం కొరకు ఇచ్చేటువంటి కుంకుమ పువ్వులో ఏ భాగం భుజింపదగినది? కీలాగ్రం. అది స్త్రీ పుష్పం లేదా పుష్పంలో ఉన్నటువంటి స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవమైనటువంటి అండాశయం, అండం పై భాగంలో ఉన్నటువంటి ఈ కీలాగ్రం, దీన్ని కీలాగ్రం అంటారు. ఈ కీలాగ్రం కుంకుమ పువ్వులో భుజింపదగినటువంటి భాగం కీలాగ్రం. కుంకుమ పువ్వులో కీలాగ్రం రూపాంతరం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూస్తే లవంగం దేని యొక్క రూపాంతరం? లవంగం మొగ్గ యొక్క రూపాంతరం. బడ్ మోడిఫికేషన్. లవంగం మొగ్గ యొక్క రూపాంతరం. చూడండి, సుగంధ ద్రవ్యాల రాజు నల్ల మిరియాలు, సుగంధ ద్రవ్యాల యొక్క రాణి ఇలాచీ లేదా యాలుకలు, కుంకుమ పువ్వులు భుజింపదగినటువంటి భాగం కీలాగ్రం, లవంగం మొగ్గ యొక్క రూపాంతరం. నెక్స్ట్ పరిశోధనా సంస్థలు జనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. వెస్ట్ బెంగాల్ 3 ప్రధానమైనటువంటి పంటల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది.
జనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. 3 వంకాయ లేదా బ్రింజాల్, వంకాయ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం కూడా పశ్చిమ బెంగాల్. బీటీ కాటన్ తర్వాత వచ్చినటువంటి బ్యాసిల్లస్ తురింజియన్సిస్ బ్రింజాల్ ఉత్పత్తిని ప్రప్రథమంగా నిరసించినటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. సో వంకాయ ఉత్పత్తి, వరి ఉత్పత్తి మరియు జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అయితే జాతీయ జనపనార పరిశోధన సంస్థ, జాతీయ జనపనార పరిశోధన సంస్థ భరత్పూర్లో కలదు. పశ్చిమ బెంగాల్లోని భరత్పూర్ నగరంలో కలదు. భరత్పూర్ అనే నగరంలో కలదు. జాతీయ జనపనార పరిశోధన సంస్థ భరత్పూర్ నగరంలో కలదు. నెక్స్ట్ కమింగ్ టు ద డ్రోసోఫిలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. డ్రోసోఫిలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జాతీయ డ్రోసోఫిలా అనే కీటకం యొక్క పరిశోధనా సంస్థ. డ్రోసోఫిలా అంటే మొట్టమొదటిసారిగా జన్యు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొట్టమొదటిసారిగా జన్యు సమాచారాన్ని విశదీకరించబడినటువంటి మొట్టమొదటి జీవి డ్రోసోఫిలా. ఈ డ్రోసోఫిలా యొక్క రీసెర్చ్ సెంటర్ లేదా డ్రోసోఫిలా యొక్క పరిశోధనా కేంద్రం, డ్రోసోఫిలా అనే కీటకం యొక్క పరిశోధనా కేంద్రం సాధారణంగా కాన్పూర్, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ అనే నగరంలో కలదు. డ్రోసోఫిలా యొక్క పరిశోధనా కేంద్రం కాన్పూర్ అనే నగరంలో కలదు. నెక్స్ట్ టీ లేదా తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం అస్సాం. కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక. అర్థమవుతుందమ్మా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం కేరళ. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక. మరి కాఫీ బోర్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక లేదా చిక్మంగళూరు. కాఫీ బోర్డ్ కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు అనే నగరంలో కలదు. టీ బోర్డ్ లేదా తేయాకు బోర్డ్ అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ అనే ప్రాంతంలో కలదు. టీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్లో తేయాకు బోర్డు లేదా టీ బోర్డు కలదు. కర్ణాటక కాఫీ ఉత్పత్తులు ప్రథమ స్థానంలో ఉంటుంది కనుక కర్ణాటక కాఫీ బోర్డు చిక్మంగళూరు నగరంలో కలదు. టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పొగాకు పరిశోధనా సంస్థ, జాతీయ పొగాకు పరిశోధనా సంస్థ. పొగాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కనుక పొగాకు పరిశోధనా సంస్థ రాజమండ్రి నగరంలో కలదు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి అనే నగరంలో కలదు. నెక్స్ట్ మీరు చూస్తే పాల ఉత్పత్తిలో ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అండ్ ఎన్డీఆర్ఐ జాతీయ పాడి పరిశోధన బోర్డు ఎన్డీడీబీ సహకార రంగంలో వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో సహకార రంగంలో మొట్టమొదటిసారిగా బీజం వేసినటువంటి సంస్థ కంచి అమ్మన్ సొసైటీ. తమిళనాడులోని కంచి నగరంలో మొట్టమొదటిసారిగా కోఆపరేటివ్ సొసైటీ లేదా ఈ సహకార సంస్థకు బీజం వేసింది. దాని తరువాత పాల ఉత్పత్తుల్లో సహకార రంగంలో అపరిమితమైనటువంటి పరిశోధన జరిపినటువంటి సంస్థ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆనంద్ ఆఫ్ గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ అనే పట్టణంలో జాతీయ పాల పరిశోధనా సంస్థ కలదు. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ అనే నగరంలో జాతీయ పాడి పరిశోధనా సంస్థ లేదా జాతీయ పాల పరిశోధనా సంస్థ కలదు. తర్వాత నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జాతీయ పాడి పరిశోధనా సంస్థ హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ అనే ప్రాంతంలో కలదు. చూడండి, వెరీ ఇంపార్టెంట్. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్లో 2 పరిశోధనా సంస్థలు కలవు. ఒకటి ఎన్డీఆర్ఐ,
మరియు జాతీయ గోధుమ పరిశోధనా సంస్థ నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్లో కలదు. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ కర్నాల్ ఆఫ్ హర్యానా. సో ఇటువంటి పరిశోధనా సంస్థలు భారతదేశంలో కలవు. సో ఇలాగే విప్లవ పితామహుడు, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో క్షీర విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే శ్వేత విప్లవం లేదా క్షీర విప్లవం అంటే పాల ఉత్పత్తికి సంబంధించిన విప్లవాన్ని క్షీర విప్లవం లేదా పాల విప్లవం ఉత్పత్తి అంటారు. క్షీర విప్లవం లేదా పాల ఉత్పత్తి పితామహుడు అయినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ వర్గీస్ కురియన్. కొంతమంది పితామహులు భారతదేశపు చరిత్రను మార్చారని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. భారతదేశపు క్షీర విప్లవ పితామహుడైనటువంటి వర్గీస్ కురియన్ భారతదేశంలో సహకార సంస్థల ద్వారా లేదా సహకార రంగం ద్వారా భారతదేశంలో పాల ఉత్పత్తిని అమితంగా మార్చివేయటం జరిగింది. పాల ఉత్పత్తిని అమితంగా మార్చివేసినటువంటి శాస్త్రవేత్త వర్గీస్ కురియన్. తర్వాత సెకండ్ వెరీ ఇంపార్టెంట్ సైంటిస్ట్ హరిత విప్లవ పితామహుడు భారతదేశపు హరిత విప్లవ పితామహుడు అయినటువంటి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. మొదటి గ్రీన్ రెవల్యూషన్ మరియు రెండో గ్రీన్ రెవల్యూషన్కి ప్రారంభము కాబోతుంది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో హరిత విప్లవానికి పునాది వేసినటువంటి హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్. నెక్స్ట్ ఆర్నిథాలజీ, పక్షులకు సంబంధించిన భారతదేశంలో పక్షి పరిశోధనా రంగంలో పితామహుడిగా చెప్పవచ్చు. ఆర్నిథాలజిస్ట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ. భారతదేశపు పక్షి పరిశోధనా రంగంలో అత్యంతగా పితామహుడిగా వ్యవహరించినటువంటి శాస్త్రవేత్త సలీం అలీ. పక్షులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు సలీం అలీ. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్. అలాగే పిండోత్పత్తి వృక్షాలలోని పిండోత్పత్తి పితామహుడు ఎంఓపి అయ్యంగార్. వీరు ఒక్కొక్కరు వారి యొక్క రంగంలో అపరిమితమైన పరిశోధనలు జరపడం ద్వారా భారతదేశానికి చాలా అత్యధిక మొత్తంలో పరిశోధన చేకూర్చడం జరిగింది.